ఏమన్నారు బులెటిన్లో మనం ఇప్పుడుగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అటువైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామని, రాత్రంతా 2 దేశాలతో చర్చలు జరిగాయని, ఈ చర్చలు ఫలించినట్లు ఆయన పోస్ట్ చేశారు. తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని 2 దేశాలు అంగీకరించినట్లు ట్రంప్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2 దేశాలకు ట్రంప్ అభినందనలు తెలిపినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఇప్పుడున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే మన దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ ఇది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామని, రాత్రంతా 2 దేశాలతో చర్చలు జరిపామని ఆయన తెలిపారు. ఈ చర్చలు ఫలించినట్లు కూడా ఆయన అఫీషియల్ అకౌంట్లో ఆయన పోస్ట్ చేశారు. తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందానికి 2 దేశాలు అంగీకరించినట్లు ట్రంప్ పోస్ట్లో పేర్కొన్నారు. సో ఇదే సమయంలో గతంలో జస్ట్ పరిశీలించినట్లయితే గత కొద్ది రోజుల క్రితమే అదే దేశానికి చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ చెప్పారు, ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం, దీనిలో ఎలాంటి అమెరికా జోక్యం ఉండదంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఆ స్టేట్మెంట్ వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఈ విధమైనటువంటి అప్డేట్ రావడం నిజంగా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి సంచలన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ కూడా మరి కాసేపట్లో అఫీషియల్గా కూడా డిక్లేర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. రానున్న 5 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి కాల్పులు కూడా జరపబోమని అనేటువంటి ఒక అగ్రిమెంట్ కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో భారత పాకిస్తాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామని, రాత్రంతా 2 దేశాలతో చర్చలు జరిగాయని, ఈ చర్చలు ఫలించినట్లు ఆయన పోస్ట్ చేశారు. సో తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందానికి 2 దేశాలు అంగీకరించినట్లు ట్రంప్ తన యొక్క పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2 దేశాలకు కూడా ట్రంప్ అభినందనలు తెలిపారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి ప్రస్తుత తరుణంలో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అది అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి వచ్చింది. అందుకే ఇప్పుడు యావత్ ప్రపంచమంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది, బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మారింది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం చేసింది. ఆ మధ్యవర్తిత్వం ఫలించిందని కూడా ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ చర్చలు ఫలించినట్లు ఆయన పోస్ట్ చేశారు. తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందానికి 2 దేశాలు అంటే భారత్ పాకిస్తాన్ 2 కూడా అంగీకరించినట్లుగా ట్రంప్ తన యొక్క పోస్ట్లో స్పష్టంగా తెలియజేశారు. ఈ సందర్భంగా 2 దేశాలకు కూడా ట్రంప్ అభినందనలు తెలిపారు. ఎందుకంటే యుద్ధం అనేది ఖచ్చితంగా ఎవరికి కూడా మేలు చేసేటటువంటి పరిస్థితి కనిపించదు. సో ఈ నేపథ్యంలో అమెరికా పెద్దన్నయ్య పాత్ర పోషించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనకి ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామని, రాత్రంతా రెండు దేశాలతో చర్చలు జరిగాయని, ఈ చర్చలు ఫలించినట్లు ఆయన పోస్ట్ చేశారు. తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకరించినట్లు ట్రంప్ పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ఇదే విధంగా ఇప్పుడు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఢిల్లీలో భారత విదేశాంగ శాఖ కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. అందులో స్పష్టంగా చేసింది, రానున్నటువంటి 5 సంవత్సరాల వరకు కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్లుగా కూడా ఒక ప్రకటన వచ్చింది. ఇది కీలకమైనటువంటి ప్రకటనగా భావించవచ్చు. సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన సంచలనంగా మారింది. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించినట్లుగా కూడా ఆయన అఫీషియల్గా ఆయన యొక్క డిజిటల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అనాలిసిస్ అందించేందుకు సుదర్శన్ గారు దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ ఈయన మనతో పాటు లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరింత విశ్లేషణ తెలుసుకుందాం. సుదర్శన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్, రెండు దేశాల మధ్య ఎంతో ఉత్కంఠ కలిగినటువంటి ఈ టైంలో ఈ అప్డేట్ని ఎలా చూడాలి, దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? ఇది చాలా మంచి పరిణామం అండి. ఇటు ఇండియాకు, అటు పాకిస్తాన్కైనా, ప్రపంచ దేశాలకైనా ఇది చాలా మంచి పరిణామం. యాక్చువల్గా సార్ సుదర్శన్ గారు కేవలం తీవ్రవాద స్థావరాలను మాత్రమే వాళ్ళు టార్గెట్ చేశారు. మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ మిలిటరీ కానీ ఎక్కడ కూడా టార్గెట్ చేయలేదు. అలా ఎలా అనుకున్నారంటే తీవ్రవాదానికి అగెయిన్స్ట్ గా మా ఫైట్ ఉంటుంది అని ఇండియా చెప్తున్నంత వరకు ప్రపంచ దేశాలు కూడా సమర్థిస్తాయని అనుకున్నారు. కానీ మరుసటి రోజు ఏమైంది, పూల్ సెక్టార్ లో కంటిన్యూస్ గా షెల్లింగ్ జరిగింది పాకిస్తాన్ వైపు నుండి. చాలా మంది చనిపోయారు కూడా సామాన్య ప్రజలు. తర్వాత అదే రోజు రాత్రి మనం చూసామంటే చాలా సెక్టార్లో డ్రోన్ల నుంచి మిసైల్స్ తో దాడి జరిగింది. అది ఎస్కలేషన్ కు దారి తీస్తుంది అన్నమాట. తర్వాత కంటిన్యూస్ గా ఇది 2వ రోజు 3వ రోజు అనుకుంటా బ్లాక్అవుట్ ఉంది మొత్తం. పంజాబ్ కానీ, ఈ రాజస్థాన్ బార్డర్ జైసల్మేర్ కానీ, అటువైపు ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లో కానీ బ్లాక్అవుట్ ఉంది. అదే విధంగా వాళ్ళ వైపు నుంచి దాడులు ముమ్మరమయ్యాయి. వాటిని సమర్థవంతంగా భారతదేశం కూడా తిప్పికొడుతోంది. కానీ ఇవన్నీ దేనికి సంకేతం అంటే వార్ ఎస్కలేషన్ కు సూచన అన్నమాట. మొన్నటి దాకా ఈవెన్ ట్రంప్ గారు లేదు అతని డెప్యూటీ కానీ వాళ్ళు ఇందులో మేము ఇన్వాల్వ్ అవ్వము అన్న సంకేతం ఇచ్చారు. కానీ బహుశా వాళ్ళకు అర్థమైనట్టుంది ఇది ఎస్కలేషన్ మోడ్ లో వెళ్తోందని. ఇంటర్వ్యూ చేశారు, మధ్యవర్తిత్వం చేశారు, కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు అంటే అది చాలా శుభసూచకం. రెండు దేశాలకు మంచి జరుగుతుంది దీనివల్ల. కరెక్ట్ సార్, ఎందుకంటే యుద్ధం అనేది వినాశానికే దారితీస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆపాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా భారతదేశం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం అనేది అనివార్యం కాకూడదు. అవును, కాకూడదు. ఎందుకంటే మనకు యుద్ధం అనేది ఏదో పాకిస్తాన్ మీద కొంచెం గెలిచాము, కొన్ని వాళ్ళు ధ్వంసం చేసాము, అది కాదు అసలు. దాని తర్వాత పరిణామాలే చాలా తీవ్రంగా ఉంటాయి, ముఖ్యంగా ఎకానమీ మీద. ఇప్పుడు ఆల్రెడీ మన ఎకానమీ కొంచెం ఇబ్బందుల్లో ఉంది, గ్రోత్ కొంచెం తక్కువ ఉంది. ఈ సందర్భంలో యుద్ధం అంటే అది లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ చాలా ఇబ్బంది పడతాయి మనం. ఈ సందర్భంలో ఈ కాల్పుల విరమణ అనేది ఇట్లా వెల్కమ్ డెసిషన్. సుదర్శన్ గారు ఇంకొక విషయం చెప్పండి. దీంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల తర్వాత ఈ ఉగ్రవాదం పైన పాకిస్తాన్ పూర్తిగా తగ్గే అవకాశం ఉందని భావించవచ్చా, నమ్మొచ్చా పాకిస్తాన్ని? ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాల వరకు ఇప్పుడు విరమణ అంటున్నారు అంటే అది కేవలం 2 దేశాల మిలిటరీకి సంబంధించిన విషయం అవుతుంది. బహుశా వాళ్ళ తరపు నుంచి కాల్పులు ఉండకపోవచ్చు, మన తరపు నుంచి ఉండకపోవచ్చు. కానీ తీవ్రవాదం అనేది డైరెక్ట్ గా మిలిటరీ కంట్రోల్ మీద కాదు, చేస్తున్నది వాళ్ళైనా ఈ ఒప్పందానికి వాళ్ళు లోబడరు. సో తీవ్రవాదం అనేది ముందుకు ఉంటుంది, భారతదేశం కూడా దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇది ఎస్కలేషన్ కు దారి తీయదో, 2 న్యూక్లియర్ పవర్స్ డైరెక్ట్ క్లాష్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాము, దట్ ఈజ్ ఓకే. ఈ తీవ్రవాదం మీద పోర్ అనేది పర్లేదు,
ఎస్ వీ కెన్ మేనేజ్. ముఖ్యంగా మనకి ఏదైతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే సరిహద్దు ప్రాంతాల్లో ఆనుకున్నటువంటి కావచ్చు, లేకపోతే పీఓకే దగ్గర కావచ్చు, మన గత ఈ రీసెంట్ అనుభవాల రీత్యా ఎలాంటి భద్రత కట్టుదిట్టం చేసే అవకాశం ఉందండి? ఇప్పుడు ఉన్న భద్రతే మనది చాలా కట్టుదిట్టంగా ఉందండి. అందులో లోపాలు ఉన్నాయని మనము అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు 2 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న దాడులు, ఆ తీవ్రత, ఆ మిసైళ్ల ప్రయోగం కావచ్చు, డ్రోన్లు కావచ్చు, చాలా ఎఫెక్టివ్ గా మన మిసైల్ సిస్టమ్ లో మనం అడ్డుకోగలుగుతున్నాం. నేననేది డైరెక్ట్ గా ఆర్మీ ఇన్వాల్వ్ అయినప్పుడు. ఇక తీవ్రవాదుల ఇన్ఫిల్ట్రేషన్ అన్నప్పుడు మనది దాదాపు ఎంతండి, 3,323 కిలోమీటర్ల దూరం ఉన్న సరిహద్దు ఉంది మనకు. అవునండి. కంప్లీట్ గా సీల్ చేయడం అనేది కుదరదు. కరెక్ట్. అక్కడక్కడ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు కొంచెము సామాన్య పరిస్థితులు వచ్చాయి అని ప్రభుత్వం కొంచెం రిలాక్స్ అయింది. కాబట్టి ఆ తీవ్రవాదుల లోనికి వచ్చి ఈ ఘటన చేయగలిగారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ పరిస్థితులు ముందులాగా మన గస్తీ పెంచుతారు, మన మిలిటరీ ప్రెజెన్స్ పెంచుతుంది, సెక్యూరిటీ పెరుగుతుంది. ఇవన్నీ తప్పకుండా పెంచుతుంది. ఆర్మీ చాలా సీరియస్ గా తీసుకుంటారు, ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నుంచి మనకు జరిగింది మేలు ఏమని అనుకోవచ్చు, లేకపోతే దీని నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే ఏంటి చెప్తారు సార్ విశ్లేషణ మీద? ఆపరేషన్ సింధూర్ వచ్చి చాలా వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకంటే మనము ఇన్నాళ్ళు ఏదో 1-2 సర్జికల్ స్ట్రైక్స్ అది చేశాం, కానీ ఇప్పుడు చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చాం మనకు పాకిస్తాన్. ఎందుకంటే ఇండియా క్యాన్ స్ట్రైక్ డీప్ విత్ ఇన్ అన్నది, అది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, దీనికి వల్ల మనకు మేజర్ అడ్వాంటేజ్ అంటే మనము పిన్ పాయింట్ చేసి అక్యురేట్ గా వాళ్ళ స్థావరాలను టార్గెట్ చేయగలము అనేది ప్రపంచానికి అర్థమైపోయింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో చేసిన స్ట్రైక్స్ వచ్చి చాలా ప్రిసిషన్ స్ట్రైక్స్. అవి ఏదో ర్యాండమ్ గా వెళ్ళి మిసైల్స్ పంపడం కాదు. అంత స్పష్టంగా ఉన్నప్పుడు అటు తీవ్రవాదులు కానీ, పాక్ మిలిటరీ కానీ దే షుడ్ హావ్ లెర్న్డ్ ఎ లెసన్. గుణపాఠం నేర్చుకుని ఉండాలి వాళ్ళు. మనకు ఏంటి అంటే మనము ఇంకాస్త ఇంటెలిజెన్స్ పెంచాల్సిన అవసరం ఉంది అనేది భారత ప్రభుత్వానికి ఈ పాటికి అర్థమైపోయింది. మనం కొంచెం ఇంటెలిజెన్స్ లో వెనకబడ్డాం ఈ ఘటన వల్ల అని అనిపిస్తాం. సో ఓవరాల్ గా ట్రంప్ చేసినటువంటి ప్రకటన కావచ్చు, దానికి మనం రెస్పాండ్ అయ్యే తీరు కావచ్చు, కాల్పుల విరమణ అనేది అందరికీ మేలు చేస్తుందని అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఇరు దేశాలకు మేలు చేస్తుంది. ఇరు దేశాలకని కాదు, మన వ్యాపారం మీద డిపెండ్ అయిన చాలా దేశాలు ఉన్నాయి. సో అన్ని దేశాలకు ఇది ప్రపంచ శాంతికి ఇది చాలా మంచి పరిణామం. ఇట్స్ ఓవరాల్ గుడ్, ఇట్స్ వెల్కమ్ థింగ్. థ్యాంక్ యూ సుదర్శన్ గారు, మీ యొక్క అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూస్తున్నాం ఓవరాల్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్యవర్తిత్వం వహించామని, రాత్రంతా 2 దేశాలతో చర్చలు జరిగాయని, ఈ చర్చలు ఫలించినట్లు ఆయన పోస్ట్ చేశారు.